అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే తీర్మానం గురించి చర్చ. అమరావతి ఏకైక రాజధాని అని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని 28వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే తీర్మానాన్ని ఇవాళ క్యాబినెట్ సమావేశం రూపొందించి ఆమోదించబోతా ఉంది. ఈ తీర్మానంలో అసలు అమరావతి అంటే ఏంటో కూడా నిర్వచనం ఇస్తారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమరావతి, ఎప్పటి నుంచి అమరావతి రాజధాని అనేటువంటి అనేకమైనటువంటి పాయింట్స్ తోటి ఒక తీర్మానాన్ని రూపొందిస్తారు. ఈ తీర్మానాన్ని ఎల్లుండి 28వ తారీఖు జరగబోయే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆమోదించి కేంద్రాన్ని పంపిస్తారు. కేంద్ర న్యాయశాఖ దాన్ని పరిశీలించి కేంద్ర క్యాబినెట్ ముందుకు పంపించింది. కేంద్ర క్యాబినెట్ దాన్ని ఆమోదించి పార్లమెంట్లో ప్రవేశపెడతారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆ పార్లమెంటు ఆమోదం ద్వారా రాష్ట్ర విభజన చట్టం 2014లో సవరణ బిల్లు కింద దీన్ని తీసుకొచ్చి ఆ చట్టంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 సెక్షన్ 5 క్లాజ్ 2 ప్రకారం, అంటే ఆ క్లాజ్ 2లో ఏముందంటే, ఇంతకుముందు రాష్ట్ర రాజధానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిర్ణయించుకుంటుందని ఉంది. ఆ ప్లేసులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పెడతారు. మామూలు క్లాజ్ 1 ఏం చెప్తుందంటే, 10 సంవత్సరాల పాటు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి 10 సంవత్సరాల పాటు హైదరాబాదు విడిపోయినటువంటి 2 రాష్ట్రాలకు కామన్ క్యాపిటల్గా ఉంటుంది అని ఉంది. అంటే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఒక 10 సంవత్సరాల పాటు కామన్ క్యాపిటల్గా హైదరాబాదే ఉంటుందని. క్లాజ్ 2 ఏముందంటే, ఆ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర రాజధాని ఏమిటి అనేది రాష్ట్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకొని వాళ్ళే నిర్ణయించుకుంటారని ఉంది. దాని కింద అది తీసేసి, ఆ క్లాజ్ 2 తీసేసి, ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది కాబట్టి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పెడతారు. రేపొద్దున ఎవరు రాజధానిని మార్చాలన్నా సరే మళ్ళా పార్లమెంట్లో ఈ క్లాజ్ 2ని మార్చాల్సిందే. అంటే పార్లమెంట్లో మళ్ళా చట్ట సవరణ బిల్లు తేవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలు రాజధాని మార్చుకోలేవు. కాకపోతే ఇక్కడ ఈ తీర్మానాలన్నీ ఎందుకు? పార్లమెంటు డైరెక్ట్గా ఒక చట్ట సవరణ చేయొచ్చు కదా. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి ఒక తీర్మానం చేసి పంపటం? అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం జరగాలి. మామూలుగా ఏ రాష్ట్ర రాజధాని అయినా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర విభజన చట్టంలో కూడా అదే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే డెసిషన్ తీసుకుంటుందని ఉంది. కాకపోతే మన కాడ ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రాజధాని మార్చేస్తున్నారు కదా. స్టేట్ గవర్నమెంట్కి అధికారం ఉంది కాబట్టి, రాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారం ఉంది కాబట్టి పాలకులు మారిన ప్రతిసారి రాజధాని మార్చేస్తున్నారు. 2014 నుంచి 19 మధ్య అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అప్పుడు ప్రభుత్వం టీడీపీది కాబట్టి. మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లేదు 3 రాజధానులు అన్నారు. ఎందుకంటే అధికారం ఎట్లా స్టేట్ గవర్నమెంట్దే. వాళ్ళ ఇష్టం. స్టేట్ గవర్నమెంట్ ఎవరు అధికారం ఉంటే వాళ్ళు రాజధాని మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నాడు. ఇక రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు మారినా సరే రాజధానులు మారకుండా ఉండాలి. అందుకోసమని ఇక అసలు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకుండా చేయడం కోసం పార్లమెంటు 2014 రాష్ట్ర విభజన చట్టంలో సవరణ తీసుకొచ్చి ఆ చట్టంలో పెట్టబోతూ ఉన్నారు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని. రేపొద్దున స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఏముండదు. రాజధాని మార్చాలంటే మళ్ళా ఆ 2014 రాష్ట్ర విభజన చట్టంలో చట్ట సవరణ చేయాలి. అది ప్రాంతీయ పార్టీలకు సాధ్యమయ్యే పని కాదు. జాతీయ పార్టీలకు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకే సాధ్యం. కాబట్టి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా సరే రాజధాని మార్చలేడు. అలా మార్చకుండా ఉండటం కోసం మాత్రమే ఈ ప్రొసీజర్ అంతా చేస్తున్నారు. పైగా అసలు ఈ ప్రొసీజర్ అంతా ఎందుకు ఫాలో అవుతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయటం, కేంద్రాన్ని పంపించడం అనేది ఒక ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ అంతా కరాఖండిగా ఎందుకు ఫాలో అవుతున్నారంటే లీగల్ ఇష్యూస్ లేకుండా ఉండటం కోసం. ఖచ్చితంగా రేపొద్దున ఈ పార్లమెంట్లో చట్ట సవరణ తీసుకొచ్చిన తర్వాత ఈ చట్ట సవరణ చెల్లుబాటు కాదు, రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ అంశం, అసలు పార్లమెంట్ ఏంది డిసిషన్ తీసుకోవడానికి అని ఎవడన్నా ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు, జర్నలిస్ట్ సాయో, వైసీపీ స్పాన్సర్డ్ ఉండేటువంటి ఎవరన్నా సుబ్రహ్మణ్యం ఉంటారు కదా, తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి, మాజీ బీజేపీ నాయకుడు, అలాంటి వాళ్ళు ఎవరు కోర్టుకు పోయినా సరే, సుప్రీంకోర్టుకి ఎవరు పోయినా సరే కేంద్ర ప్రభుత్వ చట్ట సవరణ చెల్లుబాటు అయ్యేలాగా, దానికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా, లీగల్ ఇష్యూస్ లేకుండా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా పకడ్బందీగా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు ఈ ప్రొసీజర్. అది దానికి నిజానికి అసలు పార్లమెంటే ఆమోదించాలనుకుంటే పోయిన పార్లమెంట్ సమావేశంలోనే ఆమోదించేవారు. పోయిన పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదిద్దామని కూడా అనుకున్నారు. న్యాయశాఖ పరిశీలన అయిపోయింది, క్యాబినెట్ ముందుకు వచ్చింది. కాదు కేంద్ర క్యాబినెట్ మంత్రికి కొన్ని డౌట్స్ వచ్చాయి. మనం చేస్తాం బాగానే ఉంది,
అమరావతి అంటే ఎప్పటి నుంచి రాజధానో చెప్పకుండా, అమరావతికి సరిహద్దులు ఏంటో నిర్ణయించకుండా, అది కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మనం డైరెక్ట్గా చేస్తే రేపొద్దున ఎవరో ఒకరు కోర్టుకి పోతారు. కోర్టుకు పోయినప్పుడు ఈ చట్టాన్ని కోర్టు కొట్టేసింది అనుకోండి, మళ్ళీ ఇది ఒక వివాదం అయింది. వద్దిలా అనుకొని ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది రాజధాని ఏంటి అన్నది. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించి అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం ద్వారా పార్లమెంట్కి వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి అంటే రాష్ట్ర అసెంబ్లీ పంపించిన తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్ర విభజన చట్టాన్ని సవరణ చేస్తారు. ఇదంతా ప్రొసీజర్ ప్రకారం జరిగినట్టు ఉంటుంది. ఇక ఎవడు మార్చడానికి లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది శుభవార్త. ఫిక్స్డ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఇష్టం ఉన్నోళ్ళు ఇష్టం లేనోళ్ళు ఇక దీన్ని అంగీకరించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటి మీ రాజధాని అని రేపు ఎవరైనా అడిగారనుకోండి, అమరావతి మా రాజధాని అని చెప్పాలి. చెప్పాల్సిందే, ఇది ఆప్షన్ లేదు. థ్యాంక్ యూ.